అన్నదాత సుఖీభావ ఓకే, అది కేంద్రంతో కల్పిస్తారు, అది ఎలాగ ఇవ్వాలి కూడా, అది ఇవ్వనంటే కుదరదు. ఇప్పుడు తల్లికి వందనం ఓకే స్టార్ట్ చేశారు ఇవాళ నుంచి అని. ఉచిత బస్సు ఏమో ఆగస్టు 15 అని అన్నారు. ఇక ఇందాక మీరు చెప్పినట్టు ఆడబిడ్డ అనేది P4 లో భాగంగా ఇప్పుడు మార్గదర్శకులు ఇవ్వాలేమో. ఇంకా అయిపోయినాయి సార్ సూపర్ 6? మేము చేతులు ఎత్తేసి ఇంకా ఎంతకు మించి ఇవ్వలేమన్నా? సూపర్ 3 అమలు చేసినట్టు, అది కూడా ఆగస్టుతో, అదే బస్సు ఆగస్టుతో కూడా పూర్తయితే సూపర్ 3 అయింది అనమాట. ఓ సూపర్ 3కి మైనస్ అయినట్టు అనమాట. అదే కదా. కానీ అంటే మార్గదర్శుల్ని పిలిపించి వాళ్ళ చేతి ఇప్పించడం అంటే ఇంకా ఎక్కడికక్కడ అంటే ఎవరిస్తారండి మార్గదర్శి అంటే? ముందు నీకు ఊళ్ళో ఎంతమందికి ఇస్తాడు పోను మార్గదర్శి? ఇప్పుడు జగన్ ఎంతమందికి ఇచ్చాడు? ఎన్ని లక్షల మందికి ఇచ్చాడు ఏడాదికి డబ్బులు? అవును, అన్ని లక్షల మందిలో 1/1 వంతు కన్నా ఇవ్వగలుగుతాడా వీళ్ళు? అది కూడా ఏమని చెప్పారు, వాళ్ళ లక్షాధికారులు చేపిస్తా ఉన్నారు మార్గదర్శులతో. మళ్ళీ ఇప్పుడు పెన్షన్లు ఇప్పిస్తారు వాళ్ళతో. ఏందో ఇక అది అర్థం పర్థం లేని మాట. పద్దాక P4 లేకపోతే ఇది అర్థం పర్థం లేని మాట. ఎవరికి అర్థం కాని భాషలో మాట్లాడే అభివృద్ధి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇంటికి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశారు, ఇప్పుడు ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను చేస్తాను అని అన్నారు. దీంతో అదే మరి ఇప్పుడు మరి ఈ 15,000 తీసుకుని పారిశ్రామికవేత్తలు అవుతారు వాళ్ళు. అంటే P4 లో భాగంగా చేస్తామని అన్నారు. మరి P4 లో భాగంగా ఇవన్నీ ఏది పడితే అది P4. కాసేపు ఏమో స్కూళ్ళు డెవలప్ చేయాలంటే P4, లేకపోతే కనుక ఏం చేయాలన్నా P4. ఆ P4 ఏందనేటటువంటి ఒక బ్రహ్మ పదార్థం అనమాట. చివరికి భ్రమ పదార్థం అవుతుంది అది. మొత్తం మీద ఇవన్నీ అగాధాలు దాటుకొని ఇంకా ఒక 1 year అయితే గడిపేశారు.